హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశివారు, ఇప్పుడు మీ కర్మఫలం అనుభవించే టైం ఎందుకు వచ్చింది అని మీరెప్పుడైనా చాలా ప్రశాంతంగా లోతుగా ఆలోచించారా? అసలు కర్మఫలం అంటే ఏమిటి? మనమే తెలియకుండా చేస్తున్న కొన్ని పనులు మన జీవితాన్ని, మన ప్రశాంతతను, మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి అన్నది ప్రతి కుంభరాశి వ్యక్తి తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమయం ఇది. మీ జీవితంలో ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఫలితం వస్తుంది? కొన్ని భయంకరమైన తప్పులు చేస్తే బతికుండగానే నరకం చూడటం ఖాయం అని ఎందుకంటారు? అలాగే మిమ్మల్ని ఎవరైతే కాళ్ళ కింద వేసి తొక్కాలి, మిమ్మల్ని ఎదగకుండా చెయ్యాలి అని రాత్రింబవళ్ళు కుట్రలు పన్నారో వాళ్ళే చివరికి మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఎలా వస్తుంది అన్నది ఈరోజు మనం చాలా విపులంగా మాట్లాడుకున్నాం. ఇది కేవలం ఏదో మిమ్మల్ని భయపెట్టడానికో లేక మీకు తెలియని ఏదో అద్భుతాన్ని చెప్పడానికో కాదు. మీ జీవితంలో మీరు ఎక్కడ పొరపడుతున్నారో, మీ మంచితనం మీకు ఎక్కడ శాపంగా మారుతోంది అన్నది మీకు కళ్ళకు కట్టినట్టు అర్థమయ్యేలా చెప్పడానికి. ఇక్కడ ఒక విషయం మాత్రం మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. అది మంచైనా సరే, చెడైనా సరే వడ్డీతో సహా తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఈ వీడియో మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ప్రతి మాట మీ జీవితానికి సంబంధించినదే. కాబట్టి ఎక్కడా ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా చాలా ప్రశాంతమైన మనస్సుతో మీ లోపలికి మీరు చూసుకుంటూ ఈ విషయాలను వినండి. మీ జీవితంలో ఎక్కడో ఒకచోట ఈ మాటలు మీకు ఖచ్చితంగా ఒక కొత్త దారిని చూపిస్తాయి. ఈ విషయాలన్నీ ఇంకా లోతుగా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న మాట. మీరిప్పుడు ఎదుర్కొంటున్న మానసిక పరిస్థితి ఎలా ఉందో, ఏ సమస్య మిమ్మల్ని లోపలి నుంచి నిత్యం తినేస్తుందో ఒక్కసారి కామెంట్లో పంచుకోండి. అది మీ కుటుంబ సమస్య కావచ్చు, ఎంత కష్టపడినా తీరని అప్పుల బాధ కావచ్చు, చేతికొచ్చినట్టే వచ్చి చేజారిపోతున్న ఉద్యోగ అవకాశం కావచ్చు, మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఘోరంగా మోసం చేసిన బాధ కావచ్చు, బంధువుల మధ్య జరిగిన అవమానం కావచ్చు, లేదా ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేని మనశ్శాంతి లేని గందరగోళ పరిస్థితి కావచ్చు. మీ సమస్య ఏదైనా సరే దాచుకోకుండా కామెంట్లో రాయండి. మీరలా రాయడం వల్ల మీలాంటి బాధని అనుభవిస్తున్న ఎంతోమంది కుంభరాశివారు మీ కామెంట్ చూసి, అరే నా ఒక్కడికే కాదు, నా తోటి వారికి కూడా ఈ కష్టం ఉంది, మేమంతా ఒకే పడవలో ఉన్నాం అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ బాధను మనసులో నుంచి అక్షరాల రూపంలో బయట పెట్టడం ద్వారా మీకు కూడా ఒక విధమైన ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు నిజంగా కనెక్ట్ అవుతోందనిపిస్తే, నా మాటలు మీ మనసుకు చేరుతున్నాయనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి వారికి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ కష్టాలన్నీ తీరిపోయి మీ మనస్సుకు అపారమైన ప్రశాంతత దొరకాలని కోరుకుంటూ పూర్తి భక్తిభావంతో ఓం నమఃశివాయ అని కామెంట్లో రాయండి. ఆ పరమశివుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగిపోయి ఒక కొత్త వెలుగు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక అసలు విషయాల్లోకి వెళ్దాం. కుంభరాశి వారి స్వభావం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. మీలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు ఎదుటివారి కోసం మీ ప్రాణమైనా సంతోషంగా ఇచ్చేస్తారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసేంత విశాలమైన, కల్మషం లేని మనస్సు మీది. కానీ దురదృష్టం ఏమిటంటే, అదే మంచితనాన్ని చాలామంది మీ బలహీనతగా తీసుకుంటారు. మీరు ఎవరి మీదైతే కొండంత నమ్మకం పెట్టుకుంటారో, ఎవరి కోసమైతే పగలు రాత్రి మీ నిద్ర ఆహారం మానేసి మరీ కష్టపడతారో, వారి తీరా వాళ్ళ అవసరం తీరిపోయాక మిమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా చూడరు. మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. మీ మనస్సులో ఎంతో బాధ ఉన్నా, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు గుండె ముక్కలైపోతున్నా సరే పైకి మాత్రం ఏమీ జరగనట్టు నవ్వుతూ కనిపిస్తారు. ఆ బాధను మీలో మీరే దిగమింగుతారు తప్ప నలుగురి ముందు మీ కన్నీళ్లు చూపించడానికి, మీ బలహీనతను ప్రదర్శించడానికి మీరు అస్సలు ఇష్టపడరు. దీనివల్ల చాలాసార్లు మీరు మానసికంగా తీవ్రమైన ఒంటరితనానికి గురవుతారు. చుట్టూ 100 మంది మీ వాళ్ళు ఉన్నా మీకంటూ మనసు విప్పి మాట్లాడుకునే ఒక మనిషి, మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక హృదయం లేదే అనే వెలితి మిమ్మల్ని ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. ఇది ప్రతి కుంభరాశి వారికి అక్షరాలా జరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పను, కానీ జ్యోతిష్య నమ్మకాల ప్రకారం మరియు ఎంతోమంది కుంభరాశి వారి జీవితాలను దగ్గర నుంచి చూసిన తర్వాత అర్థమయ్యే ఒక సాధారణ సత్యం ఇది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కోణం ఉంది.
కుంభరాశి వారు ఇతరులకు ఎన్ని అవకాశాలిస్తారంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడని తెలిసినా మళ్ళీ వాళ్ళు వచ్చి ఒక చిన్న అబద్ధం చెప్పి సారీ అడిగితే వెంటనే కరిగిపోతారు, క్షమించేస్తారు. వాళ్లకు మళ్ళీ మీ జీవితంలో చోటిస్తారు. కానీ ఆ వ్యక్తులు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ మీ నమ్మకంతో ఆడుకుంటూ ఉంటారు. మీరు మీ మంచితనం కొద్దీ వాళ్ళు మారతారేమో అని ఎదురు చూస్తారు, కానీ చివరికి మిగిలేది మీకే అవమానం. ఈ నిరంతర చక్రంలో పడిపోయి మీరు మీ ఆత్మగౌరవాన్ని చాలాసార్లు మీరే తగ్గించుకుంటారు. ఎదుటివారికి మీరిచ్చే విలువలో సగం కూడా మీరు మీకిచ్చుకోరు. అప్పుడప్పుడు మీకు మీరే ప్రశ్నించుకుంటారు, నేను అందరికీ ఇంత మంచి చేస్తున్నాను కదా, దేవుడు నాకెందుకీ కష్టాలిస్తున్నాడు అని. కానీ దేవుడు మీకు కష్టాలివ్వడం లేదు, మీ చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలను మీకు పరిచయం చేస్తున్నాడు అన్న సత్యం మీరు గ్రహించాలి. ఇప్పుడు కర్మ అనే భావనను మనం చాలా సులభమైన మాటల్లో అర్థం చేసుకుందాం. కర్మ అనగానే చాలామందికి ఒక అకారణమైన భయం ఉంటుంది. దేవుడు మనల్ని పైనుంచి చూస్తూ శిక్షిస్తాడేమో, మనం ఏ పాపం చేశామో దానికి ఇప్పుడు నరకం అనుభవించాలేమో అని కంగారు పడుతుంటారు. కానీ కర్మ అనేది భయపెట్టే శిక్ష కాదు, పైనెవరో కూర్చుని మనకు మార్కులు వేసే పరీక్ష అంతకన్నా కాదు. అది కేవలం ఒక ప్రతిధ్వని మాత్రమే. మనం ఒక ఖాళీ గదిలో లేదా ఒక పెద్ద లోయలో నిలబడి ఏదైతే గట్టిగా అరుస్తామో అదే శబ్దం మళ్ళీ మనకే తిరిగి ఎలా వినిపిస్తుందో కర్మ కూడా అచ్చం అంతే. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, ఇతరుల పట్ల మనం చూపించే ప్రవర్తన, చివరికి మన మనసులో ఎదుటివారి పట్ల ఉండే ఉద్దేశం, మన ఆలోచన కూడా కర్మ కిందకే వస్తుంది. మనం ఒకరికి మనస్ఫూర్తిగా మంచి చేస్తే ఆ మంచి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ మన దగ్గరికే ఆశీర్వాదంగా వస్తుంది. అలాగే మనం ఒకరికి అన్యాయం చేస్తే ఆ అన్యాయం వడ్డీతో సహా మనల్ని వెతుక్కుంటూ ఒక చీకటి నీడలా వస్తుంది. ఇది ఎవరూ మార్చలేని ప్రకృతి నియమం. దీని నుంచి ఎంతటి గొప్పవారైనా సరే తప్పించుకోలేరు. మన చర్యలకు మనమే పూర్తి బాధ్యత వహించాలి. మన రాతను మనమే రాసుకుంటున్నాము అన్నదే ఈ కర్మ సిద్ధాంతం వెనుక ఉన్న అసలైన అత్యంత లోతైన అర్థం. ఇక్కడే మనం ఆ భయంకరమైన తప్పుల గురించి వివరంగా మాట్లాడుకోవాలి. ఈ తప్పులు చేస్తే నరకం చూస్తారు అని టైటిల్లో ఎందుకు చెప్పానంటే, నరకం అనేది ఎక్కడో ఆకాశంలోనూ పాతాళంలోనూ లేదు. మనం చేసుకునే పనుల వల్ల ఈ భూమి మీదే బతికుండగానే నరకాన్ని అనుభవిస్తాం. కొన్ని పనులు మనం చాలా తేలికగా, సరదాగా లేదా కోపంలో, అహంకారంతో చేసేస్తుంటాం. కానీ వాటి పరిణామాలు మన జీవితాన్ని ఒక భయంకరమైన సుడిగుండంలోకి నెట్టేస్తాయి. మొదటిది, ఇతరులను కావాలని బాధపెట్టడం. మన ఎదుగుదల కోసం పక్కవాడిని తొక్కేయడం అనేది ఎప్పటికీ సరైన మార్గం కాదు. ఎవరి కడుపు కొట్టి అయినా సరే మనం బాగుపడాలి, ఎవరిని ఏర్పించి అయినా సరే మనం సంతోషంగా ఉండాలి అనుకోవడం చాలా పెద్ద కర్మ. ఒకరు మనల్ని ప్రాణంగా నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం, కేవలం మన స్వార్థం కోసం వాళ్లను పావుల్లా వాడుకుని వదిలేయడం తీవ్రమైన పాపం కిందకే వస్తుంది. నమ్మకం అనేది ఒక అందమైన గాజు గ్లాసు లాంటిది. ఒక్కసారి పగిలితే మళ్ళీ ఎప్పటికీ అతికదు. ఆ నమ్మకం పగిలినప్పుడు ఎదుటివారి కళ్లలో నుంచి వచ్చే కన్నీరు, వాళ్ల గుండెల్లో నుంచి వచ్చే నిట్టూర్పు మన జీవితం మీద ఒక అదృశ్యమైన శాపంగా మారుతుంది. ఆ శాపం వల్ల మన దగ్గర ఎంత డబ్బున్నా రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది. మరొక అత్యంత తీవ్రమైన తప్పేమిటంటే, తల్లిదండ్రులను లేదా మనకంటే వయస్సులో, అనుభవంలో పెద్దవారైన వారిని కించపరచడం, అవమానించడం. వాళ్లకు ఏమీ తెలియదు, వాళ్ళు పాతకాలం వాళ్ళు, వాళ్ల వల్ల మనకు ఒరిగేదేముంది అని తీసిపాడేయడం మన పతనానికి వేసుకునే మొట్టమొదటి మెట్టు అవుతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు మనం ఇచ్చే ఆస్తిపాస్తుల కన్నా, బ్యాంకు బ్యాలెన్సుల కన్నా వాళ్లతో మనం రోజూ కూర్చుని మాట్లాడే 2 ప్రేమపూర్వకమైన మాటలే వాళ్లకు కొండంత బలాన్నిస్తాయి. వాళ్లను నిర్లక్ష్యం చేసి వాళ్ల ఆకలిని తీర్చక వాళ్ల కళ్లలో నీళ్లు తెప్పిస్తే ఆ పాపం మీరు ఎన్ని గుళ్లకు వెళ్ళి ఏ పూజలు చేసినా పోదు. రేపు మన పిల్లలు కూడా మనకు అదే పరిస్థితిని తీసుకొస్తారు అన్నది మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. ఎందుకంటే కాలం ఒక చక్రం లాంటిది. ఈరోజు అక్కడ ఉన్నవాళ్లు రేపు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉన్న మనం అక్కడికి వెళతాం. అలాగే అవసరం లేకపోయినా చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పడం, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలాడాల్సొస్తుంది. ఆ అబద్ధాల ఊబిలో చిక్కుకుంటే మన ప్రశాంతత శాశ్వతంగా మనకు దూరమవుతుంది. ఇది చాలామందికి వారి నిజ జీవిత అనుభవంలోకి వచ్చే ఉంటుంది, కానీ మనం దాన్ని గమనించం. ప్రతిసారి అబద్ధం చెబుతూ బతికేవాడు ఎప్పుడూ ఒక రకమైన భయంతోనే బతుకుతాడు.
తన నిజం ఎక్కడ బయటపడుతుందో అని. ఆ భయమే సగం నరకం. ఇక అసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎదుటివారు బాగుపడుతుంటే చూసి అస్సలు తట్టుకోలేకపోవడం. వాళ్ళకా కారు ఎలా వచ్చింది, వాళ్ళకా ఇల్లెలా వచ్చింది, వాళ్ళంత సంతోషంగా ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలంత బాగా ఎలా చదువుతున్నారు అని ఎప్పుడూ పక్కవాడి పళ్ళెం వైపు చూస్తూ మన ముందున్న భోజనాన్ని వదిలేయడం. అసూయ అనేది ఇతరులను ఏమీ చేయదు, కానీ అది మన మనస్సును, మన శరీరాన్ని లోపల్నుంచి కాల్చుకునే ఒక నిప్పు లాంటిది. ఎదుటివారి ఎదుగుదలని చూసి మనం ఆనందించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు నాశనమైపోవాలి అని కోరుకోవడం మన ఎదుగుదలను పూర్తిగా ఆపేస్తుంది. ఎవరి జీవితాన్నైనా కావాలని చెడగొట్టాలని ప్రయత్నించడం, వాళ్ళ మీద లేనిపోని నిందలు వేయడం, వాళ్ళ కుటుంబంలో చిచ్చులు పెట్టడం కూడా ఇలాంటిదే. మనకు పడని వాళ్ళు సర్వనాశనమైపోవాలని మనం కోరుకుంటే ఆ నాశనం మన ఇంటి పునాదుల నుంచే మొదలవుతుంది అన్నది ప్రకృతి చెప్పే అతిపెద్ద సిద్ధాంతం. ఎవరైతే ఇతరుల కోసం గోతులు తవ్వుతారో వారే ముందు ఆ గోతిలో పడతారు అన్న నానుడి బూరికే రాలేదు. డబ్బు విషయంలో అన్యాయం చేయడం గురించి ప్రత్యేకంగా చాలా సీరియస్గా చెప్పాలి. ఎవరి దగ్గరైనా ఆపద అని చెప్పి అప్పు తీసుకుని తర్వాత మొహం చాటేయడం, ఫోన్లు ఎత్తకపోవడం, లేదా ఏదైనా వస్తువు కొని డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకోవడం, రోజంతా కష్టపడిన కూలీవాడికి ఇవ్వాల్సిన డబ్బుల్లో కోత కుయ్యడం, అనాథల లేదా అమాయకుల ఆస్తులను లాక్కోవడం లాంటివి మనకు ఆ క్షణంలో లాభంగా అనిపించవచ్చు. మనం చాలా తెలివిగల వాళ్ళమని మనకు మనం భ్రమపడవచ్చు. కానీ అలా అన్యాయంగా ఎదుటివారి కడుపు కొట్టి సంపాదించిన ప్రతి రూపాయి భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద జబ్బు రూపంలోనూ, ఆసుపత్రి ఖర్చుల కిందనూ 10 రూపాయలుగా బయటకు వెళ్ళిపోతుంది. న్యాయంగా సంపాదించిన గంజినీళ్లు తాగినా అందులో ఉన్న మనశ్శాంతి అన్యాయంగా సంపాదించిన పరమన్నంలో అస్సలుండదు. మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవడం కూడా మన విలువను మనమే అందరి ముందు తగ్గించుకోవడమవుతుంది. ప్రాణం పోయినా మాట తప్పకూడదు అంటారు పెద్దలు. మన వల్ల మరొకరికి నష్టం జరుగుతుందని తెలిసి కేవలం మన తాత్కాలిక స్వార్థం కోసం ఆ పని చేస్తే ఆ నష్టాలకి రెట్టింపు నష్టాన్ని మనం మన భవిష్యత్తులో భరించాల్సి వస్తుంది. ఒక తప్పు గురించి మాట్లాడుకున్న తర్వాత ఇంకో తప్పు గురించి ఆలోచిస్తే ఇవన్నీ విడివిడిగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అవన్నీ మన మైండ్ సెట్కు, మన ఆలోచన విధానానికి సంబంధించినవే అని అర్థమవుతుంది. ఇలాంటి తప్పులు పదే పదే చేసినప్పుడు మన వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. సమాజంలో మనకు విలువ ఉండదు. మన మీద మనకే ఒకానొక దశలో అసహ్యం వేసే పరిస్థితి వస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలన్నీ తప్పుదారి పడతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే మన ఆత్మశక్తి పూర్తిగా తగ్గిపోతుంది. మన చుట్టూ ఒక దట్టమైన నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అందుకే నేను ఈ పనులను భయంకరమైన తప్పులు అని అంటున్నాను. ఇవి ఎప్పుడో మనం చనిపోయాక పైకి వెళ్ళి శిక్షలు అనుభవించేవి కాదు. బ్రతికుండగానే ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకి నరకాన్ని చూపిస్తాయి. రాత్రిపూట ప్రశాంతంగా 2 నిమిషాలు కూడా నిద్రపట్టదు. ఎప్పుడూ ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరగబోతోంది అనే కంటికి కనిపించని భయం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించండి. కర్మఫలం గురించి నేను ఇదంతా చెబుతున్నాను కదా అని నాకు ఫలానా వాళ్ళు చెడు చేశారు కాబట్టి, నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళకి అదే స్థాయిలో చెడు చేసి వాళ్ళ కర్మఫలం వాళ్ళకి నేనే ఇస్తాను అని మీరు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు. ఎవరైనా మీకు అన్యాయం చేస్తే వాళ్లకు బుద్ధి చెప్పాల్సింది, వాళ్ళని శిక్షించాల్సింది మీరు కాదు, కాలం. కాలానికి మించిన న్యాయమూర్తి ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. మనం పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అని కత్తులు నూరుకుంటూ కూర్చుంటే మన ఆయుష్షు, మన అమూల్యమైన సమయం, మన శక్తి వృధా అవుతాయి తప్ప మనకు ఉరిగేది ఏమీ ఉండదు. కర్మ గురించి తెలుసుకోవాల్సింది ఎదుటివారిని నాశనం చేయడానికి ప్లాన్లు వేయడానికి కాదు, మన స్వీయ నియంత్రణ కోసం, మన ప్రవర్తనను మనం మార్చుకోవడానికి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మిమ్మల్ని లెచ్చగొట్టి మీ చేత తప్పులు చేయించాలని చూసినా, మీ మనస్సును శుభ్రంగా ఉంచుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటూ ధర్మంగా ముందుకు వెళ్లడమే మీరు సాధించాల్సిన అసలైన విజయం. ఎదుటివారి కర్మను ప్రకృతి, దేవుడు చూసుకుంటారు. మన పని మనం సక్రమంగా ఎవరికీ హాని చేయకుండా చేసుకుపోవడమే మనం చేయవలసిన ఏకైక పని. ఇక కుంభరాశి వారు ఇతరులు చేసే తప్పుల గురించే కాకుండా తెలియకుండానే మీలో మీరు చేసుకుంటున్న కొన్ని పనుల గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. కోపంలో మీరు మాట్లాడే మాటలు. కోపం అనేది ఒక మండుతున్న బొగ్గు లాంటిది. ఎదుటివారి మీద ఆ బొగ్గును విసిరేయాలి అనుకున్నప్పుడు ముందుగా కాలిపోయేది మన చేతులే అన్న పచ్చి నిజం మనం మరచిపోతాం. కుంభరాశి వారి కోపం చాలా తక్కువ సమయమే ఉంటుంది.
మహా అయితే ఒక 10 నిమిషాలుంటుందేమో. కానీ ఆ 2 నిమిషాల కోపంలో మీరు వాడే పదాలు ఎదుటివారి మనస్సును కత్తుల్లా కోసేస్తాయి. ఆ తర్వాత మీరు శాంతించి ఎంత బాధపడినా, 10 సార్లు సారీ చెప్పినా, ఏడ్చినా ఆ మాటల వల్ల వాళ్ళ మనస్సులో పడిన గాయం అలానే ఉండిపోతుంది. దాన్ని ఏ మందు మాన్పలేవు. దీనివల్ల మీకు అత్యంత సన్నిహితులు, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేవాళ్ళు కూడా క్రమంగా మీకు దూరమైపోతారు. ఆ తర్వాత వాళ్ళు దూరమయ్యారు అని బాధపడడం కన్నా ముందు ఆ మాటలు రాకుండా చూసుకోవడం ముఖ్యం. అలాగే అవసరం లేని గొడవల్లో, సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం. ఎక్కడో ఇద్దరు స్నేహితులు, బంధువులో కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్ళి మీరు పెద్దరికంతో తీర్పు చెప్పడం, వాళ్ళిద్దరినీ కలపాలని చూడటం చేస్తారు. తీరా కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోతారు. కానీ మధ్యలో ఉన్న మీరు మాత్రం ఇద్దరికీ శత్రువు అవుతారు. ఆఖరికి ఆ నిందలన్నీ మీ మీద వేసుకోవటం జరుగుతుంది. ఇది కుంభరాశి వారు తరచుగా చేసే అతిపెద్ద పొరపాటు. ఇతరులను తక్కువగా చూడటం, వారి ఆర్థిక స్థాయిని బట్టి వారికి గౌరవం ఇవ్వటం కూడా మీ వ్యక్తిత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మనసులో ఎవరిపైనా అయినా ద్వేషం పెట్టుకుని 10 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని తలుచుకుని ఇప్పటికీ లోపల రగిలిపోవడం వల్ల మీ వర్తమానం నాశనమవుతుంది. గతాన్ని ఒక చీకటి గదిలో బంధించి శాశ్వతంగా తాళం వేయడం నేర్చుకోవాలి. ఎవరైనా మీకు నష్టం చేశారని, మీ జీవితంలో వాళ్లే విలన్స్ అని రోజంతా వాళ్ళ గురించే ఆలోచిస్తూ గడిపితే, వాళ్ళని ఎలా నాశనం చేయాలా అని ఆలోచిస్తే మీ జీవితం మీ చేతుల్లో నుంచి మీకు తెలియకుండా జారిపోతున్నట్టే. మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి. మీరెప్పుడైనా విపరీతమైన కోపంలో చెప్పకూడని మాట మీ ఆత్మీయులతో అన్నారా? మీ ప్రవర్తన వల్ల, మీ అనాలోచిత మాటల వల్ల ఎవరి మనసైనా బాగా గాయపడిందని, వాళ్ళు రాత్రంతా ఏడ్చారని మీకు తర్వాత ఎప్పుడైనా అనిపించిందా? మీకెప్పుడూ అన్యాయం చేసిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ కోపంలో మీరు మీ ప్రశాంతతను, మీ కుటుంబంతో నవ్వుతూ గడపాల్సిన అమూల్యమైన సమయాన్ని కోల్పోతున్నారా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. సమాధానం మీ అంతరాత్మకే తెలుస్తుంది. మనం బయట వాళ్లతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ముందు మనలో ఉన్న ఈ చిన్న చిన్న పొరపాట్లతోనే యుద్ధం చేయాలి. ఈ చిన్న పొరపాట్లే రేపొక పెద్ద పర్వతంలా మారి మన దారికి, మన విజయానికి అడ్డుపడతాయి. ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో వస్తుంది. మరి మనం చేసిన కర్మ ఫలితం ఎప్పుడు వస్తుంది? వాళ్ళంతా అన్యాయం చేస్తున్నారు కదా, వాళ్ళకెప్పుడు శిక్ష పడుతుంది? ఈరోజు మనం ఒక తప్పు చేస్తే రేపు ఉదయాన్నే దానికి శిక్ష పడిపోతుందా? లేదు. ఆధ్యాత్మికంగా ఇది అలా అస్సలు పనిచేయదు. మనం ఒక మామిడి విత్తనం భూమిలో నాటిన వెంటనే రేపు పొద్దున్నే అది చెత్త అయిపోయి పండ్లు ఇవ్వదు కదా. దానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. దానికి నీరు పోయాలి, ఎరువు వేయాలి, ఎండ తగలాలి. కొన్ని చిన్న మొక్కల విత్తనాలు నెలల వ్యవధిలో మొలకెత్తితే, కొన్ని విత్తనాలు సంవత్సరాల తరబడి భూమిలోనే ఉండి తర్వాత పెద్ద వృక్షమవుతాయి. మన కర్మలు కూడా అంతే. మనం చేసిన కొన్ని పనులకు వెంటనే రియాక్షన్ కనిపిస్తుంది. ఉదాహరణకు, మనం ఎదుటివారిని కోపంగా ఒక మాట అంటే వాళ్ళు కూడా వెంటనే మనల్ని రెట్టింపు మాట అంటారు. అది అప్పటికప్పుడే క్షణాల్లో తీరిపోయే కర్మ. కానీ పగబట్టి ప్లాన్ చేసి ఒకరి జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తే ఆ కర్మ విత్తనం లోపల ఎక్కడో నిద్రావస్థలో ఉంటుంది. అది ఏ రూపంలో, ఏ సమయంలో, ఎంత పెద్ద భయంకరమైన సునామీలా వాళ్ళ మీదకు వస్తుందో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి వాళ్ళకి శిక్ష ఎప్పుడు పడుతుంది అనే క్యాలెండర్ వైపు చూడటం మానేసి, ఈ క్షణంలో మనం సరైన దారిలో నడుస్తున్నామా లేదా, మనం ఎవరికైనా ద్రోహం చేస్తున్నామా లేదా అనేది మాత్రమే మనం చూసుకోవాలి. మీకు అన్యాయం చేసిన వాళ్ళు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళకేమీ కాలేదని మీరు బాధపడుతున్నారా? గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సంతోషం ఒక నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు పగిలిపోతుందో వాళ్ళకే తెలియదు. పాపం పండిన రోజు వాళ్ళ పతనం చాలా దారుణంగా ఉంటుంది. కుంభరాశి వారు గతంలో ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నారు కదా. బంధువుల మధ్య చిన్నచూపు, డబ్బు లేదని ఎగతాళి చేయటం, ఆఫీసులో మీ కష్టానికి దక్కాల్సిన గుర్తింపు దక్కకపోవటం, మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితులే మీ వెనుక గోతులు తవ్వటం, మీ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని మీ ఆస్తులు, మీ డబ్బులు అన్యాయంగా అనుభవించిన వాళ్ళు, ఇలా మీ జీవిత పుస్తకంలో ఎన్నో కన్నీటి గాథలున్నాయి. మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో, ఎలా తొక్కాలో, మీ పేరు ఎలా చెడగొట్టాలో వాళ్ళు ఎన్నో ప్లాన్లు వేశారు. కొన్నిసార్లు వాళ్ళు వారి కుట్రల్లో విజయం కూడా సాధించారు. మీరు తీవ్రంగా నష్టపోయి కింద పడిపోయారు.
అప్పుడు వాళ్ళు మీ వంక చూసి గర్వంగా నవ్విన నవ్వులు మీ చెవుల్లో ఇప్పటికీ రింగుమంటూనే ఉన్నాయి కదా. మీరు ఒకప్పుడు వాళ్ల కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టి ఎంత చేశారో వాళ్ళంత సులభంగా మరిచిపోయి మిమ్మల్ని నిందించినప్పుడు మీ గుండె ఎంత బరువెక్కిందో, రాత్రులు ఎన్ని కన్నీళ్లు కార్చారో నాకు తెలుసు. ఇదంతా ఎందుకు జరుగుతోంది దేవుడా అని మీరు ఎన్నోసార్లు ఆకాశం వైపు చూసి అడిగి ఉంటారు. కానీ అసలు విషయం ఇప్పుడు మొదలవుతుంది. ఈ కథలో అతిపెద్ద మలుపు ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. మీకు చెడు కోరుకున్న వాళ్ళు, మిమ్మల్ని సర్వనాశనం చెయ్యాలి అనుకున్న వాళ్ళపై మీరు ప్రతీకారం తీర్చుకోవడం కాదు ఇక్కడ జరగాల్సింది. మీరు మీ జీవితంలో మళ్ళీ ఒక ఫీనిక్స్ పక్షిలా స్థిరంగా నిలబడాలి. వాళ్ళు ఎంతగా అయితే మిమ్మల్ని తొక్కాలి అనుకున్నారో అంతకు పదింతలు మీరు ఎదగాలి. మీ విలువను మీరు ఎవ్వరికీ మాటల ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రశాంతత, మీ అద్భుతమైన ఎదుగుదల, మీ స్థిరత్వం, మీ పెదవుల మీదున్న చిరునవ్వు, ఇవే వాళ్ళ చెంప మీద పడే గట్టి చెంపదెబ్బలు. మీరు ప్రశాంతంగా, ఆనందంగా ఉండటాన్ని మించిన పెద్ద శిక్ష వాళ్ళకి మరొకటి లేదు. మీరు బాధపడుతూ కూలబడిపోతే వాళ్ళు ఇంకా ఆనందిస్తారు. మీరు పైకి ఎదుగుతూ ఉంటే వాళ్ళ గుండెల్లో నిద్ర పట్టదు. టైటిల్లు చెప్పినట్టు మిమ్మల్ని కాళ్ళ కింద వేసి తొక్కాలి అనుకున్న వాళ్ళు మీ కాళ్ళు పట్టుకోవటం ఖాయం అనే మాటకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావోద్వేగ అర్థం ఉంది. దీని అర్థం రేపొద్దున్నే వాళ్ళందరూ లైన్లో మీ ఇంటికొచ్చి మీ కాళ్ళ మీద పడి ఏడుస్తారని అక్షరాలా అనుకోకండి. అలా ఊహించుకోవటం కూడా మనలో ఒక రకమైన అహంకారాన్ని పెంచుతుంది. దాని అసలు అర్థం ఏమిటంటే మిమ్మల్ని ఒకప్పుడు తక్కువగా చూసిన వాళ్ళు ఒకానొక దశలో మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళ మనసులో వాళ్ళకే అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు మీ పట్ల ఎంత పెద్ద తప్పు చేశారో. వాళ్ళ అహంకారం, వాళ్ళ గర్వం మీ మంచితనం ముందు, మీ సాధన ముందు ఓడిపోతుంది. మానసికంగా వాళ్ళు మీ ముందు తల వంచుతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళెప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా వాళ్ళ కర్మ వాళ్ళను తిరిగి కొట్టినప్పుడు వాళ్ళకి మొదట గుర్తొచ్చే ఏకైక మనిషి, సహాయకుడు మీరే అవుతారు. అప్పుడు వాళ్ళు పరోక్షంగా మీ ఆశ్రయం కోసం, మీ సహాయం కోసం వస్తారు చూసారా, అదే వాళ్ళు మీ కాళ్ళు పట్టుకోవడం అంటే. ఆ సమయంలో మీరు వాళ్ళ మీద పగ తీర్చుకోకుండా ఒక చిరునవ్వు నవ్వి వాళ్లకు క్షమాపణ భిక్ష పెడతారు చూసారా, అప్పుడు మీ మంచితనమే వాళ్ళ అహంకారాన్ని పూర్తిగా జయిస్తుంది. ఈ విజయం అక్షరాల ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేలా జరుగుతుందని కాదు, కానీ మీరు సరైన మార్గంలో నడిస్తే అంతిమ విజయం ఎప్పుడూ ధర్మానిదే అవుతుంది. ఇక నుంచి కుంభరాశివారు ఎలా ప్రవర్తించాలి, మీ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి అన్నది చాలా విస్తృతంగా, స్పష్టంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, మీ కోపాన్ని నియంత్రించుకోవటం సాధన చేయండి. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడితే వెంటనే రియాక్ట్ అవ్వకండి. మౌనం అనేది చాలా పెద్ద బ్రహ్మాస్త్రం లాంటిది. దాన్ని వాడటం నేర్చుకోండి. ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ గట్టిగా మాట్లాడాలో తెలుసుకోవటం ఒక కళ. రెండోది, ఎవరిని పడితే వాళ్ళను పరిచయం అయిన వెంటనే గుడ్డిగా నమ్మేయటం మానేయండి. అందరూ మీలాగా మంచివాళ్ళు కారు. అందరి మనసు మీలాగా స్వచ్ఛంగా ఉండదు. ఎవరికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో, ఎవరికి ఎంత స్పేస్ ఇవ్వాలో అంతే ఇవ్వండి. డబ్బు విషయంలో అయితే 100% పారదర్శకంగా, కఠినంగా ఉండండి. ముహమాటానికి పోయి అప్పులు ఇవ్వడం లేదా మీ తాహతుకు మించి ఇతరుల కోసం మీరు అప్పులు చేయటం మానుకోండి. నో చెప్పడం నేర్చుకోండి. ఎవరైనా డబ్బు అడిగినప్పుడు లేదంటే కాదంటే ఏమనుకుంటారో అని మీ దగ్గర ఉన్నది ఇచ్చేసి మీరు రేపు రోడ్డున పడకండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు లాజికులు వెతకండి. ఎవరు రైటు, ఎవరు రాంగ్ అని చూడకండి. కేవలం ప్రేమను మాత్రమే వెతకండి. బయట ఎంతోమందికి వందల రకాల సహాయాలు చేసే మీరు ఇంట్లో వాళ్ళ చిన్న చిన్న కోరికలను నిర్లక్ష్యం చేయకండి. మీ మొదటి బాధ్యత మీ కుటుంబం మీదే. అలాగే ఎవరి గురించి వాళ్ళ వెనుక చెడుగా మాట్లాడటం, గాసిప్స్ చేయటం పూర్తిగా ఆపేయండి. మీ మనసులో ఎవరిపైనైనా పాత ద్వేషం ఉంటే ఈ క్షణమే దాన్ని వదిలేయండి. ఇతరులకు సహాయం చేయటం మీ నైజం, దాన్ని మానకండి. కానీ మీ పరిమితులు తెలుసుకుని చేయండి. మీ చుట్టూ ఒక రక్షణ కంచెను మీరే నిర్మించుకోండి. ఇది చాలామంది చేసే పొరపాటు. ఆధ్యాత్మికత అంటే కేవలం గుడికి వెళ్ళి టెంకాయ కొట్టడం, గంటలు గంటలు పూజలు చేయడం అనుకుంటారు. కానీ నిజమైన ఆధ్యాత్మికత మన రోజువారీ జీవితంలోని, మన ప్రవర్తనలో ఉంది. పేదవారికి, ఆకలితో ఉన్నవారికి మీ చేతనైనంతలో కనీసం నెలకు ఒక్కసారైనా కడుపు నిండా భోజనం పెట్టండి. ఆ ఆకలి తీరినప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందం మీ జన్మజన్మల కర్మళ్ళు కడిగేసే పుణ్యంగా మారుతుంది. మీ తల్లిదండ్రులను, ఇంట్లో ఉన్న పెద్దలను ప్రతిరోజు మనస్ఫూర్తిగా గౌరవించండి. వాళ్ళ ఆశీర్వాదం మీకొక రక్షక కవచం లాంటిది.
దేవుడిని ఏదో లాభం ఆశించి కాకుండా కేవలం భక్తితో ఇప్పటి వరకు దేవుడు మీకిచ్చిన జీవితానికి కృతజ్ఞతతో ప్రార్థించండి. ఉదయం లేవగానే ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను తలుచుకుని సృష్టికి కృతజ్ఞతలు చెప్పండి. మీ వల్ల ఎవరికైనా పొరపాటున బాధ కలిగితే ఈగో పక్కన పెట్టి మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి. సారీ చెప్పడం వల్ల మీరెప్పుడూ చిన్నబోరు, మీ విలువ నలుగురిలో ఇంకా పెరుగుతుంది. అలాగే మీకేవైనా చెడు అలవాట్లుంటే వాటిని ఒక్కరోజులో మానలేకపోయినా మెల్లమెల్లగా వదిలించుకునే ప్రయత్నం ఈరోజే మొదలుపెట్టండి. ఇవి నేనేదో చెయ్యమని చెబుతున్న ఖచ్చితమైన జ్యోతిష్య పరిహారాలు కాదు. ఇవన్నీ ఒక అద్భుతమైన మంచి జీవితం వైపు మిమ్మల్ని నడిపించే ఆచరణలు. ఇక్కడే అసలు తేడా వస్తుంది. మీ జీవితాన్ని ఒక యజ్ఞంలా పవిత్రంగా మార్చుకోవాలి. ఇక నుంచి మీరు మార్చుకోవాల్సింది ఇదే, మీ ఆలోచన విధానం. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, మీరు కాదు, నేను కాదు. కానీ ప్రతిరోజు మనల్ని మనం మెరుగుపరుచుకునే అవకాశం, నిన్నటి కంటే ఈరోజు ఒక మంచి మనిషిగా మారే అవకాశం ఈ సృష్టి మనకు ఇస్తూనే ఉంటుంది. మీ గతంలో ఎన్ని చేదు అనుభవాలున్నా, ఎంతమంది మిమ్మల్ని దారుణంగా మోసం చేసినా, ఎంత డబ్బు మీరు కోల్పోయినా సరే, అవన్నీ మీ భవిష్యత్తును ఏమాత్రం నిర్ణయించలేవు. ఈ క్షణం నుంచి మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే పనులు, మీరు చూపే స్వీయ నియంత్రణ, మీరు ఇతరుల పట్ల చూపే ప్రేమ మాత్రమే మీ రేపటి అద్భుతమైన జీవితాన్ని నిర్ణయిస్తాయి. జ్యోతిష్యం అనేది మీకొక మార్గదర్శకత మాత్రమే. అదొక చీకట్లో దారి చూపించే టార్చ్ లైట్ లాంటిది. రోడ్డు మీద ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ ముళ్ళున్నాయో చూపిస్తుంది. కానీ ఆ రోడ్డు మీద నడవాల్సింది, ఆ గుంతలను జాగ్రత్తగా తప్పించుకుని గమ్యాన్ని చేరాల్సింది మీరే. మీ జీవితానికి మీరే సారథి. మీ గతం తాలూకు బరువును మోస్తూ మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. మిమ్మల్ని ఏడ్పించిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక్క సెకండ్ టైం వేస్ట్ చేసినా అది మీ ఎదుగుదలను మీరే ఆపుకున్నట్టు లెక్క. ఎవరెలా పోతే మనకెందుకు? వాళ్ళ కర్మ వాళ్ళది. మన ఇల్లు, మన కుటుంబం, మన ఆరోగ్యం, మన మనశ్శాంతి, ఇవే మనకు అత్యంత ముఖ్యం. జీవితం చాలా చిన్నది. దాన్ని పగలు, ప్రతీకారాలు, కోపాలతో నింపేయకండి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశంగా భావించండి. మిమ్మల్ని మీరెప్పుడూ తక్కువ చేసుకోకండి. మీలో ఉన్న శక్తి అపారమైనది. మీ జీవితాన్ని మీరు అద్భుతంగా, సంతోషంగా తీర్చిదిద్దుకోవడమే మీరు సాధించాల్సిన అసలైన అతి పెద్ద విజయం. ఆ విజయం వైపు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆ దేవుడి ఆశీస్సులు, ప్రకృతి తోడ్పాటు మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడి వరకు. ఇన్ని విషయాలు ఎంతో ఓపికగా చూశారంటే మీ జీవితంలో ఒక సానుకూలమైన మార్పును మీరు బలంగా కోరుకుంటున్నారని నాకు స్పష్టంగా అర్థమవుతోంది. వీడియో ప్రారంభంలో మనం ఏ దేవుని పేరైతే స్మరించుకున్నామో ఇప్పుడు మళ్ళీ అదే పేరును ఒక బలమైన సంకల్పంతో, మారాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో కమెంట్ చేద్దాం. మీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు, గతం తాలూకు బాధలు, పగ, ద్వేషం అన్నీ వదిలేసి ఒక కొత్త జీవితాన్ని, మంచి మార్గాన్ని ఈ క్షణం నుంచి ప్రారంభిస్తున్నాను అనే గట్టి నమ్మకంతో, పరమభక్తితో ఓం నమఃశివాయ అని కమెంట్లో రాయండి. ఆ పరమశివుడి పాదాల దగ్గర మీ భారమంతా దించేయండి. ఆయన అన్నీ చూసుకుంటాడు. ఇక ముందు మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయి అనిపిస్తే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే దయచేసి వీడియోకు ఒక లైక్ చేసి మీ ఆత్మీయులకు, మీకు తెలిసిన కుంభరాశి వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని లోతైన, జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం, మనల్ని మనం మెరుగుపరుచుకునే ఆలోచనల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం.